ఆగండి ఆగండి, ఇక్కడ మీకు మొత్తం బ్లాక్ కనబడుతుంది కదా, నేను చెప్పేది మంచిగానండి. ఈ నమస్కారాలు విమస్కారాలు ఏం లేవు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా. పొద్దున్న లేస్తే 100 సమస్యలు ఉంటాయి మనిషికి. బయట కోడు, కాలేజీ కోడు, పని చేసుడు, సంపాదించుడా, ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రతిరోజు. అసలు సమస్య లేని రోజు అంటూ అస్సలే ఉండదు. నేను చెప్పేది ఏంటంటే లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ట్రై చేయండి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ఎవరెవరితో మాట్లాడతారు, ఎవరెవరితో తిరుగుతారు, కానీ మీతో మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారు? నేను చెప్పేది కరెక్ట్గా వినండి. పొద్దున్న లేసి ఎంతోమందితో మాట్లాడతారు, మీ ఫ్యామిలీ, పిల్లలు, అమ్మ, నాన్న, అందరితో మాట్లాడడానికి టైం ఉంటుంది నీకు, కానీ నీతో నువ్వు మాట్లాడుకోనికి టైం ఉంటుందా? ఇదేంటి ఇట్లా చెప్తుండు, నాతోనే మాట్లాడుకుంటేంది, చెప్పేటోడు పిచ్చోడా అని అనుకోవద్దు. ఒకసారి నేను చెప్పి ట్రై చేయండి, మీకు చాలా మంచి అర్థమవుతుంది. నేను చెప్పి ఎంత కరెక్ట్ మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు వేయాలంటే నైట్ 11:30 వేయాలి. దీనికి ఇదే కరెక్ట్ టైం. ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూడండి, తర్వాత నేను చెప్పింది చెప్పినట్టు పాటించండి. ఓకేనా? ఓకే, ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటా. మీరు నైట్ ఎవ్వరు లేని సమయంలో, ఓకే, మీ ఊరు పడుకున్నప్పుడు లేకుంటే మీ ఊళ్ళు బయటకినప్పుడు ఎప్పుడైనా సరే, బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ పైనకి కుర్చీ తీసుకుని వెళ్ళండి. ఓకే, బిల్డింగ్ లేని వారు వాళ్ళ ఇంటి ముందట కుర్చీ వేసుకొని కూర్చోండి. ఎలా కూర్చోవాలంటే మంచిగా కంఫర్టబుల్గా మన తల, మన హెడ్ అనేది పైకి ఆకాశం వైపు పెట్టి ఆకాశాన్ని ఒక్క నిమిషం చూసి, ఓకేనా? బిల్డింగ్ పైన ఉన్నవారు కూడా హెడ్ అనేది మంచిగా కంఫర్టబుల్గా కూర్చొని హెడ్ అనేది మీ చేరుకు ఉరిగిచ్చి పైకి చూడాలి. ఓకేనా? మ్యాక్సిమం మీరు 11:30 స్టార్ట్ చేసినా మీది పోయి సెట్ చేసుకుని 10 నిమిషాలు అవుతుంది. ఓకే, 11:40 అయింది అనుకోండి. ఆకాశాన్ని చూస్తూ, ఓకే, ఒక్క నిమిషం చెప్పుడు మర్చిపోయినా, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చెప్పినట్టు మీరు పాటించండి. ఓకేనా? ఈ ఫోన్ పట్టుకొని వెళ్ళకండి. ఫోన్ పట్టుకొని వెళ్తే అసలు సెట్టే కాదు, చెప్తున్నా కదా. మీతో మీరు మాట్లాడుకోనికి అసలు టైమే ఉండదు. ఓకే, ఫోన్ పక్కకు వారేయండి. ఫస్ట్ మొత్తం వీడియో చూసిన తర్వాత ఫోన్ పక్కకు వారేయండి. ఓకేనా? 11:40 అవుతుంది కావచ్చు మీరు సెట్ అయ్యే వరకు. ఓకే, 11:30కే స్టార్ట్ కావాలి. మీరు పైకి వెళ్ళుడా, నువ్వు బయటకు వెళ్ళుడా, కుర్చీలో కూర్చునుడా, కరెక్ట్ ఆకాశాన్ని చూస్తూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మ్యాక్సిమం ఒక 20 మినిట్స్. మీరు ఎట్లా అంటే మీరు ఏం ఆలోచించకుండా సరే, మీలో ఉన్న మీవాడు నువ్వే అన్నీ ఆలోచించుకుంటావు. పొద్దున ఏం జరిగింది, నీ లైఫ్లో ఏం జరుగుతుంది, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు, నీకు నచ్చని వాళ్ళు ఎవరు, నువ్వేం సంపాదిస్తున్నావు, ఏం సంపాదిస్తలేవు, నీకేం కావాలి, నీకేమద్దు, నీ బాధలు, సుఖాలు, కష్టాలు మొత్తం నీ లోపల ఉన్నవాడు మొత్తం నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. అసలు ఏమవుతుంది, ఏం కథ మొత్తం ప్రతి ఒక్కడు గుర్తు చేస్తూ ఉంటాడు. కరెక్ట్ 20 నిమిషాలు మీకు అందాదా అనుకోండి, ఒక 15 నుంచి 20 నిమిషాలు మ్యాక్సిమం దాకా అనుకోండి. ఒక్కసారిగా సడన్గా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి డైరెక్ట్ అట్నే హెడ్ చెప్పినా కదా, హెడ్ అనేది పైకే ఉండాలి. ఓకే, ప్రశాంతంగా ఒక్కసారి కళ్ళు తెరిచి ఆకాశాన్ని చూడండి. మీరు మంచిగా చెప్తున్నా, కరెక్ట్గా వినండి. మీరు ఒక్కసారిగా ఆకాశం వైపు చూసుడుతోనే మీరు ఇంత ముందుకు ఏమేమి ఆలోచించుకుర్రో 20 నిమిషాలు, మీరు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏమేమి ఆలోచించుకున్నారో అవేమీ గుర్తుండే. ఒక చక్కనైన నల్లని ఆకాశంలో ఆ మబ్బుల పక్క నుంచి నక్షత్రాలు మిలమిల మెరుస్తూ ఉంటాయి. నేను చెప్పేది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. మీకు ఆకాశాన్ని 20 నిమిషాలు నేను చెప్పేది బాగా అబ్జర్వ్ చేయండి. 20 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని తెసుడుతోనే మీ మనసులో ఏ ఆలోచన ఉండదు. ఇక ఒకటే ఒక ఆలోచన ఏముంటుందో తెలుసా? ఆకాశాన్ని చూసినప్పుడు ఆకాశంలో మీకు ఏం కనబడతాయి? నక్షత్రాలు కనబడతాయి. ఆకాశంలో నక్షత్రాలు మిలమిల మెరుస్తూ కనబడుతున్నప్పుడు మీ మనసు అనేది తేలికగా ప్రశాంతంగా అయిపోతుంది. ఓకేనా? అప్పటికి మ్యాక్సిమం టైం 12 అవుతుంటుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ సమయం. మీరు అట్నే కూర్చొని ఆకాశాన్ని చూసుకుంటా కూర్చోండి, అంతే. అప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి ఆలోచన వస్తుంది. ఎవరికి? నీ లోపల ఉన్న వానికి. వాడు నీకు చెప్తాడు కొన్ని ఆలోచనలు. నువ్వేం చేయాలనుకుంటున్నావురా బాబు,
నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు బాబు, నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేయాలి అని చెప్పి నీ లోపల ఉన్నవాడే చెప్తాడు, వానికి నువ్వు ఆన్సర్స్ ఇవ్వు అంతే. ఓకేనా? ప్రతిరోజు ఎవరితో మాట్లాడుతావు, వచ్చే లేదు పోయలేదు. ఒక్కసారి నీతో నువ్వు మాట్లాడుకొని చూడు. నేను చెప్పేది కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. రాత్రి టైంలో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరు మనం డిస్టర్బ్ చేయరు. ఓకేనా? ఎవరైనా మీ బిల్డింగ్ దగ్గర మీ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి దూరంగా ఉండి కూర్చొని ఆలోచించండి. నేను చెప్పింది కరెక్ట్గా చేయండి. అసలు మీకు ఒక 20 నిమిషాలు ఆలోచిస్తారని కళ్ళు ఓపెన్ చేస్తూనే మీ మనసు ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నక్షత్రాలను చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు మీ మనసు తేలికైపోతుంది. అప్పుడు మీకు అసలు ఏ టెన్షన్లు ఉండకుండా ఒక రిలీఫ్నెస్ అని వస్తుంది. అర్థమవుతుందా? నేను చెప్పినట్టు పాటిస్తాయి. లేదు నీ ఇవి ఎందుకుంటే కట్టెళ్ళు అనుకో, అన్నీ ఆలోచించుకుని కూర్చుని అనుకో. ఇక మీరు కావాలని ఆలోచించుకుంటే దానికి ఏం చేస్తే అత్తనే ఉంటాయి. నేను చెప్పినట్టే కాన్సన్ట్రేషన్ చేసి నేను చెప్పినట్టు చేస్తే అప్పుడు మీ మనసు తేలికే, అప్పుడు మీ మనసు మీతో మాట్లాడుతుంది. నేను ఇట్లా చాలాసార్లు చేసిన, ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక గొప్ప అనుభూతి, ఒక గొప్ప అద్భుతం మీ కళ్ళ మూట కనబడుతుంది. ఒక్కసారి మీరు దీనికి అట్రాక్ట్ అయ్యారు అనుకో, ఇలా చేయడానికి మీరు మ్యాక్సిమం వారానికి ఒక్కసారి అన్నట్లు చేయాలనుకుంటారు. ఎందుకంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుంది ఆ టైంలో. రాత్రి 12 గంటలకు ఆకాశాన్ని చూస్తూ మన మనసు గాల్లో తేలుతుంది. అప్పుడు మన మనసుతో మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోగలుగుతాం. సార్ మనం ఏం చేస్తున్నాం లైఫ్లో, ఏం చెయ్యాలి, ఎన్నో ఆలోచనలు, లక్షల్లో కోట్లలో ఉండే ఆలోచనలు ఒక్కసారిగా నీ దగ్గరికి వస్తాయి. నీతో నువ్వు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడానికి ఒక మంచి టైం దొరుకుతుంది నీకు. ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు. నా మాట నమ్మి ఒక్కసారి నా కోసం ఈ అద్భుతాన్ని చూడండి. మీ పెద్ద లక్షలు కోట్లు పెట్టి చెప్పి అజ్జేరిజ్జర్ అని ఏం చెప్తారేను. మీతో మీరు మాట్లాడుకోనికి ఒక సమయం ఇవ్వండి. ఎవరేమైతోనో మాట్లాడే బదులు ఒక్కసారి మీతో మీరు కరెక్ట్ ఈ వీడియో చూస్తూనే నైట్ 11 గంటలకు 11:30 కరెక్ట్ ఈ వీడియో చూసి ఫోన్ పక్కకి పెట్టి కరెక్ట్ 11:30 మీరు మీ చైర్ తీసుకుని బయటకు వెళ్ళి సేమ్ నేను 20 నిమిషాలు అని చెప్పినట్టు ఆకాశాన్ని చూసి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూనే ఉండాలి. అదే ఆటోమేటిక్గా మీ మనసు అనేది మీకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత కళ్ళు తెరిచి ఆకాశాన్ని చూడండి ఒకసారి. ఆ నల్లనైన ఆకాశంలో మీకు చుక్కలే ఫోకస్గా కనబడతాయి. అప్పుడు మీ మనసు అనేది ఆటోమేటిక్గా పైకి లేచినట్టు అనిపిస్తుంది. మీతో మీరు మాట్లాడుకోవడానికి ఒక మంచి సమయం ఉంటుంది. ఓకేనా? నేను చెప్పి మీకు జోక్ అనిపిస్తే జోక్ తీసుకోండి, సీరియస్ అనిపిస్తే సీరియస్ తీసుకోండి. కనీసం ఒక్కరైనా ట్రై చేయండి. ఒకసారి మీ అనుభూతిని చిన్నగా నాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? ఎంత బాగుంటుందంటే మీ లైఫ్లో అసలు మర్చిపోరు. ఓకేనా?